హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వేఐపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఇవాళ ఇండియన్ పాలిటీలో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ మనం పార్ట్ 1 డిస్కస్ చేసుకున్నాము. ఇవాళ పార్ట్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే మీరు ప్రతిసారి పాలిటీ లాంటి సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇవాళ ఒక ఫ్రెష్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నారు అని అనుకున్నట్లయితే ముందు రోజు మనం ఏం చదివామో వాటిని ఒకసారి రివైజ్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి నేను రివైజ్ చేస్తా చూడండి. యెస్. స్టార్టింగ్ మనం డే 1 ఏం డిస్కస్ చేసుకున్నామండి? ప్రియంబుల్ లేదా ప్రవేశిక లేదా పీఠిక అంటారు తెలుగులో మనకి. ఇది మన యొక్క ఒరిజినల్ ప్రియంబుల్. ఇది అమెండ్మెంట్ అయిన తర్వాత వచ్చిన ప్రియంబుల్ అనమాట. ఆల్రెడీ మనం చూసుకున్నాము. అసలు ప్రియంబుల్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న పదాలేంటి? అవి ఎక్కడి నుంచి తీసుకున్నాము అనేవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఏ కంట్రీ నుంచి ప్రియంబుల్ తీసుకున్నాం అనేది డిస్కస్ చేసుకున్నాము. అసలు ప్రియంబుల్‌లో మనకి ఏంటి? ఆ ప్రియంబుల్‌ని మనకి ఐడెంటిటీ కార్డ్ అని ఎవరన్నారు? పొలిటికల్ హోరోస్కోప్ అని ఎవరన్నారు? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నాము. అసలు ఈ ప్రియంబుల్ ఎలా అయింది? ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రెజెంట్ చేసిన తర్వాత అది ప్రియంబుల్ అయిందని చెప్పేసి మనం చూసుకున్నాము. అండ్ ఇంగ్రీడియెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రియంబుల్ చూసుకున్నాము. ఎందుకు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటామనేది చూసుకున్నాము. ప్రియంబుల్ యొక్క కేసెస్ చూసుకున్నాం మనము. బేరుబరి కేసు, కేశవానంద భారతి కేసు, ఎల్ఐసి ఇండియా కేసు. అండ్ 2 థింగ్స్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఇంపార్టెంట్ అంటే, ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్ అని చెప్పుకున్నాము. ఇట్ ఈస్ ప్రియంబుల్ ఈస్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు ద లెజిస్లేచర్ నార్ ఏ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్ టు ద లెజిస్లేచర్ అని చెప్పేసి చెప్పుకున్నాము. అండ్ మనం ప్రియంబుల్‌ని అమెండ్ చేయొచ్చా అని చెప్పేసి దాని మీద కూడా మనకి డిస్కషన్ నడిసింది. యెస్, అమెండ్మెంట్ చేసిన తర్వాత మనకి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలు యాడ్ అయినాయి. ఒకటేసారి మనం ప్రియంబుల్‌ని అమెండ్ చేసుకున్నాము. అండ్ దానికి రిలేటెడ్‌గా పీవైక్యూస్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇంక్లూడింగ్ యూపీఎస్సీ పీవైక్యూస్. ఓకే. సో చూడండి ఇక్కడ ఇది ఇలాంటిది కన్‌ఫ్యూజన్ క్వెషన్ అనమాట. వాట్ వాస్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది అందరూ ఏంటంటే ఆప్షన్ చూడగానే సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఈ ఆర్డర్ అడుగుతారు కదా అని ఇది గుర్తుపెట్టుకుంటారు. బట్ మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటికీ మనది కేవలం సోవరెన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ మాత్రమే. అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఓకేనా, ఇక్కడ మనకు చూపించా చూడండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో మనకి ఈ కొత్త పదాలు యాడ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఈ స్టార్టింగ్‌లో చూసుకున్నది కనిపిస్తుంది. అమెండ్మెంట్ అయిన తర్వాత ఉన్న ప్రియంబుల్ అనమాట. ఓకేనా. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ మనం ఏంటంటే మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూసుకున్నాము. ఓకేనా. ఇంక్లూడింగ్ హిస్టరీ కూడా లింక్ చేసుకొని చెప్పడం జరిగింది. అసలు కాన్స్టిట్యూషన్ తయారు చేయడంలో మెయిన్‌గా ఏమేం జరిగిందని చెప్పేసి ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో వచ్చాము. ఫస్ట్ మనకి కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పేసి ఎంఎన్ రాయ్ గారు మనకి ఫస్ట్ ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు క్లాస్ వినే ఉంటారు. టోటల్ స్ట్రెంత్ ఎంత అండ్ దాని తర్వాత ఉన్న కథ అంతా కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇది ప్లే లిస్ట్‌లో ఉంటుంది. మీరు అక్కడికెళ్ళి చూసుకోవచ్చు. ఓకే. ఆర్డర్‌లో చూసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ 15 మెంబర్స్ విమెన్ కూడా ఉన్నారని చెప్పేసి చెప్పుకున్నాము. ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది అని చెప్పుకున్నాము. ఓకేనా. ఓవరాల్‌గా మనకి 11 సెషన్స్ జరిగినాయని చెప్పుకున్నాము. అండ్ 11 సెషన్స్ జరిగిన తర్వాత కూడా 24th జనవరి 1950 అప్పుడు కూడా లాస్ట్ టైమ్ మీట్ అయ్యారని కూడా మనం చెప్పుకున్నాము. రైట్. సో ఇవాళ పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాం ఇంక్లూడింగ్ సమ్ పీవైక్యూస్. యెస్. సో ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడం స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్నగా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కొన్ని ఫంక్షన్స్ కూడా చేసిందనమాట. ఏంటి ఆ ఫంక్షన్స్ అంటే మనకి ఇక్కడ ఇట్ అడాప్టెడ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆన్ 22nd జూలై 1947. ఇది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకు ఒక 4 ఆప్షన్‌లు ఇచ్చినప్పుడు బేసిక్‌గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. జూలై తర్వాత ఆగస్ట్ వస్తుంది. ఓకేనా. ఆగస్ట్ 15th 1947న మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం రావడానికి మనకి ఒక ఫ్లాగ్ ఎగరేయాలి గదండీ! సో, ఈ ఫ్లాగ్ దీని ముందు మంత్‌న అడాప్ట్ చేసుకున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంది మనకి. ఆగస్ట్ 15న. సో, జెండా ఎగరేయడానికి మన దగ్గర ఒక ఫ్లాగ్ కావాలి కాబట్టి దాని ముందు మంత్ ఓకేనా 22nd జూలై 1947న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు మన నేషనల్ ఫ్లాగ్‌ని అడాప్ట్ చేసుకున్నారనమాట. మరి మన నేషనల్ ఫ్లాగ్‌ని ఎవరు అసలు ఇనీషియల్‌గా డిజైన్ చేశారనే చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఇనీషియల్‌గా పింగళి వెంకయ్య గారు ఓకేనా. మన తెలుగు పర్సన్ పింగళి వెంకయ్య గారు ఇక్కడ కనిపిస్తున్నారు కదండీ! ఈ పింగళి వెంకయ్య గారు మన ఒరిజినల్ స్వరాజ్ ఫ్లాగ్‌ని డిజైన్ చేశారనమాట. దాంట్లో ఈ స్పిన్నింగ్ వీల్ కూడా ఉంది. అది డిజైన్ చేసినప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయనకొచ్చి ఒక సజెషన్ ఇచ్చారనమాట. దాంట్లో మీరు వైట్ కలర్ కూడా యాడ్ చేయండి. సో దట్ అదర్ కమ్యూనిటీస్ కూడా రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది.
ఓకేనా. అండ్ ఈ స్పిన్నింగ్ వీల్ తీసేసి మీరు అశోక చక్రాన్ని పెట్టండి అని చెప్పేసి అన్నారు అనమాట. అశోక చక్ర విత్ అది ఒక నేవల్ బ్లూ కలర్లో ఉండాలి, దాంట్లో ఒక 24 స్పోక్స్ ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మన నేషనల్ ఫ్లాగ్ అనేది ఒరిజినల్ నేషనల్ ఫ్లాగ్ వచ్చిందనమాట స్వరాజ్ ఫ్లాగ్ నుంచి. సో అది వెరీ ఇంపార్టెంట్, మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగారండి. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నేషనల్ ఫ్లాగ్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే 22 జూలై 1947. ఓకేనా. సో మెయిన్ అంటే మెయిన్ మన స్వతంత్రం వచ్చినప్పుడు అందరూ స్వేచ్ఛగా ఫ్లాగ్ ఎగరేసుకుంటారు కాబట్టి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 24th Jan 1950 అంటే ఇది కూడా చూడండి, మనకి 26th January 1950 ఓకేనా మన కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఓకేనా. 26th Jan 1950 మన కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆర్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్పుకుందాం. ఓకేనా. సో దీనికి ఒక 2 రోజుల ముందు 24th Jan 1950 అంటే ఇది లాస్ట్ టైం మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు మీట్ అయ్యారండి ఇది. ఓకేనా. దిస్ వాజ్ ద లాస్ట్ టైం ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెట్. అప్పుడు ఏం చేశారు అంటే నేషనల్ యాంథమ్ అండ్ అలాగే నేషనల్ సాంగ్ ఈ రెండు కూడా సేమ్ డే అడాప్ట్ చేసుకున్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ ఆన్ 24th Jan 1950. ఓకేనా. ఈ నేషనల్ సాంగ్ నేషనల్ యాంథమ్ని మనము ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి అంటే చెప్తాను దాని కథ. నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా ఏంటండి మనకి జనగణమన. ఓకేనా. సో బయట మనకి ఎక్కడైనా జనగణమన పాట వచ్చినప్పుడు మన అందరం కూడా నిల్చొని మన నేషనల్ యాంథమ్కి రెస్పెక్ట్ ఇస్తూ వస్తాం. ఓకేనా. ఈ సాంగ్ని ఒరిజినల్గా కంపోజ్ చేసింది బెంగాలీ లాంగ్వేజ్లో అండి బై మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని కంపోజ్ చేశారు. అప్రాక్సిమేట్లీ ఒక 52 seconds లాంగ్ ఉంటుంది ఫుల్ వర్షన్ ప్లే చేసినప్పుడు. దిస్ ఈజ్ అవర్ నేషనల్ యాంథమ్. నేషనల్ సాంగ్ ఏంటి అంటే వందే మాతరం. ఇది బంకిం చంద్ర చటర్జీ గారు, ఇది సాంస్క్రిట్ అండ్ బెంగాలీ పోయంని బంకిం చంద్ర చటర్జీ గారు ఫస్ట్ పబ్లిష్ చేశారనమాట 1882 ఫ్రమ్ ఏ నోవెల్ కాల్డ్ ఆనంద్ మట్ అనే ఒక నోవెల్ నుంచి తీసుకున్నదాన్ని. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకి ఏం చేసినాయి అంటే ఇట్ రాటిఫైడ్ ద ఇండియాస్ మెంబర్షిప్ ఇన్ కామన్వెల్త్ ఇన్ మే 1949 మేలో కామన్వెల్త్లో ఇండియా యొక్క మెంబర్షిప్ని కూడా రాటిఫై చేసింది అనమాట, ఆమోదం తెలిపింది. అండ్ ఇదే 24th Jan 1950 మనం నేషనల్ యాంథమ్ నేషనల్ సాంగ్ అని అడాప్ట్ చేసుకోవడమే కాకోకుండా ఇండియా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ని మనం ఎన్నుకున్నాం అనమాట. ఓకేనా. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 24th Jan 1950 యాజ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ మనకి కాన్స్టిట్యూయెంట్ మనకి మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ మనం చూసుకున్నట్లయితే మనకి 26th Jan 1950 నుంచి కేమ్ ఇన్ టు ఫోర్స్ అని చెప్పేసి అనుకున్నాం కదండి. అసలు ఓవరాల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎగ్జామ్లో అడుగుతారండి ఎన్ని సెషన్స్లో మనకు పార్టిసిపేట్ చేసింది అని చెప్పేసి. ఓవరాల్గా మన కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి వీళ్ళు 11 సెషన్స్ తీసుకున్నాను అనమాట, అంటే 11 సిట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. వెరీ ఇంపార్టెంట్. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఓవరాల్ మెట్ ఫర్ హౌ మెనీ సెషన్స్ అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే ఓవరాల్గా 11 సార్లు మీట్ అయ్యారు. కాకపోతే ఈ 11 సార్లు కాకోకుండా లాస్ట్ టైం 24th January 1950 నాడు కూడా వన్స్ అగైన్ దే మెట్ అనమాట. సో 11 సెషన్స్ ప్లస్ 1950 24th Jan కూడా ఇంకొకసారి కలిశారనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే ఓవరాల్గా మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 సంవత్సరాల 11 months 18 days పట్టిందండి. ఓకేనా. అండ్ ఒక 60 దేశాలకి సంబంధించిన రాజ్యాంగాల్ని కూడా మనం రిఫర్ చేసుకున్నాం. దీనికైన ఖర్చు కూడా మనకి 64 lakhs ఎక్స్పెండిచర్ అయింది. ఓకేనా. సో దీని గురించి ఇక్కడ ఉంటుంది చూడండి మళ్ళీ. 24th January 1950 ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫైనల్ సెషన్. ఇట్ కంటిన్యూడ్ యాజ్ ఎ ప్రొవిజనల్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 26th January 1950 till 17th April 1952. అంటే చూడండి, మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇక్కడ 2 పనులు చేస్తుందని చెప్పేసి అన్నాం. ఏంటా 2 పనులు?
ఒకటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఉన్న బాధ్యత ఏంటండి మనకి? మన కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం, మన రాజ్యాంగాన్ని తయారు చేయడం. దీంతో పాటుగా ఇది ఒక పార్లమెంట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదండి. ఇక్కడ దీనిలో చెప్పుకున్నామా లేకపోతే ఈ క్లాస్లో వస్తుందో? ఎస్, ఐ థింక్ ఈ క్లాస్లో వస్తుంది అనుకుంటాను. చూద్దాం. రైట్. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫైనల్ సెషన్ 24 Jan 1950 హెల్డ్ చేసింది అనమాట. అండ్ ఇది ఒక ప్రొవిజనల్ పార్లమెంట్ లాగా కూడా మనకి యాక్ట్ చేసింది. ఎప్పటి నుంచి? మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఫోర్స్లోకి వచ్చిందో, అంటే 26 January 1950 నుంచి 17th April 1952 వరకు. ఓకేనా? ఎందుకు అంటే మనకి 1951 నుంచి 1952 వరకు కూడా జనరల్ ఎలక్షన్స్ అనమాట. అంటే మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్స్ మేలో జరిగినాయి అనమాట మనకి ఇక్కడ. సో దాని తర్వాత ఆబ్వియస్లీ న్యూ పార్లమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి అది ఫామ్ అయ్యేంత వరకు కూడా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే ఒక ప్రొవిజనల్ పార్లమెంట్ లాగా యాక్ట్ చేసింది టిల్ 17th April 1952. ఎందుకంటే మే నుంచి ఒరిజినల్ మనకి పార్లమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి. రైట్. ఎస్. సో దీనికి సంబంధించి మనకి మేజర్ కమిటీస్ ఉన్నాయి అండ్ మైనర్ కమిటీస్ ఉన్నాయి, డ్రాఫ్టింగ్ కమిటీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎస్, అది ఇంక ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నామండి. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇందాక చెప్పాను కదా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి, మన రాజ్యాంగాన్ని తయారు చేయడంతో పాటుగా మన లెజిస్లేటివ్ పవర్స్ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వచ్చేసినాయి, ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. కాబట్టి ఎప్పుడైతే ఇది కాన్స్టిట్యూయెంట్ బాడీ లాగా కూర్చుంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనకి దానికి చైర్మన్గా ఉన్నారు. లెజిస్లేటివ్ బాడీ అంటే ఏంటి? లా మేకింగ్ బాడీ, నథింగ్ బట్ ప్రొవిజనల్ పార్లమెంట్ ఏదైతే ఉందో అది కూర్చున్నప్పుడు జీవి మావలంకర్ గారు దీనికి చైర్మన్ గారు వహించారు అనమాట. ఓకే. ఎస్, కంటిన్యూ చేద్దాం. మేజర్ కమిటీస్. ఓకేనా? మనకి ఈ మేజర్ కమిటీస్ చూసుకున్నట్లయితే డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కమిటీ అండి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు, చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరు అని చెప్పేసి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకేనా? డ్రాఫ్ట్ చేయడం అంటే ఏంటండి? మనకి ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు సెట్ చేయడం అనమాట. డ్రాఫ్ట్ చేయడం అంటే నథింగ్ బట్, ఓకేనా, అన్ని కాన్స్టిట్యూషన్స్ని రిఫర్ చేసి వీళ్ళు దాన్ని డ్రాఫ్ట్ చేయాలన్నమాట. ఓకే. తర్వాత యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్స్ కమిటీ, ఈ మూడిటికి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ మూడిటికి కూడా మనకి ఎవరండి ఇక్కడ హెడ్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనా? మేజర్ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, యూనియన్ పవర్స్ కమిటీ అండ్ స్టేట్ కమిటీ, ఈ మూడిటికి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారన్నమాట. నెక్స్ట్ ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారన్నమాట. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, రాజేంద్ర ప్రసాద్, రూల్స్ రాజేంద్ర అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ స్టీరింగ్ కమిటీ, ఇప్పుడు రూల్స్ చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలోనే స్టీరింగ్ ఉంటుంది కాబట్టి, అంటే వాళ్ళు చెప్పినట్టు వేరే వాళ్ళు చేయాలి కాబట్టి మెయిన్ స్టీరింగ్ వాళ్ళ చేతిలోనే ఉంటుందని అలా గుర్తుపెట్టుకోండి. సో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ రాజేంద్ర ప్రసాద్ అండ్ స్టీరింగ్ కమిటీకి కూడా రాజేంద్ర ప్రసాద్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 పేర్లు, కాకపోతే ఇక్కడ మీకు చాలా ఉన్నాయి. ఒకటేంటి, డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ గారు అంటే అది ఆబ్వియస్లీ గుర్తుంటుంది, ఎందుకంటే మనకి అంబేద్కర్ గారి పేరు అందరికీ అలా మైండ్లో ఉంటుంది కాబట్టి ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక 3 పేర్లు, జవహర్లాల్ నెహ్రూ గారు యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, పవర్స్ కమిటీ, స్టేట్స్ కమిటీ, వల్లభాయ్ పటేల్ గారు రెండింటికి ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, రూల్స్ రాజేంద్ర, స్టీరింగ్ రాజేంద్ర. రూల్స్ పెట్టే వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉంటుంది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అండి మనకి. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈ చాప్టర్ నుంచి. ఓకేనా? స్టీరింగ్ కమిటీ యొక్క చైర్మన్ లేదా హెడ్ ఎవరు అని చెప్పేసి అడగచ్చు, అలా అడుగుతారు. ఎక్కువసార్లు రిపీట్ అయింది ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ అనమాట. రైట్. అండ్ సమ్ మైనర్ కమిటీస్ ఉన్నాయి, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి లుక్ చేసుకోండి. క్రెడెన్షియల్ కమిటీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.
హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్షి. ఆల్రెడీ ఈ మున్షి అనే పేరు విన్నారు కదండి. మున్షి ఏం చెప్పారు, పొలిటికల్ హోరోస్కోప్ లాంటిది అని చెప్పేసి చెప్పారు కదండి. మనకి ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం మనం మున్షి గారి గురించి. నెక్స్ట్ యాడ్ హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ రాజేంద్ర ప్రసాద్, ఫినాన్స్ అండ్ స్టేట్ కమిటీ రాజేంద్ర ప్రసాద్, ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషానాథ్ సేన్, కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జీవి మావలంకర్ గారు. ఓకేనా, ఇవి మైనర్ కమిటీస్. సో ఉన్న కమిటీస్ అన్నింటిలో కల్లా ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీంట్లో ఉన్న మెంబర్స్ గురించి కంపల్సరీ క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారండి. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క పితామహుడు, గురువు ఆర్ ద ఫాదర్ ఎవరు అంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకేనా, సో a drafting committee was elected by the Constituent Assembly on 29th August 1947. గుర్తుపెట్టుకోండి, డేట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎలిమినేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ యొక్క డేట్. అది మీకు తర్వాత తెలుస్తుంది ఎందుకు నేను ఈ పదం మీద స్ట్రెస్ చేసి చెప్పానో. యూపీఎస్సీ ఒక క్వశ్చన్ అడిగారండి, ఆ క్వశ్చన్ని ఎలిమినేట్ చేయడానికి, ఓకేనా, ఆ క్వశ్చన్లో ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేయడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది. అందుకే మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, సో డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఎలక్ట్ చేసుకోబడ్డదండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేత అంటే 29th August 1947. ఓకేనా, 1947లో 15th August మనకి స్వాతంత్రం వచ్చింది. ఓకేనా, 15th August మనకి స్వాతంత్రం వచ్చింది. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బర్త్డే ఎప్పుడండి, 14th April. సో ఇంకొక 14 యాడ్ చేసుకోండి దీనికి ఊరికే నా కోసం. సో 29th అవుతుంది. సో 29th August 1947 డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ఎలక్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దీంట్లో మనకి ఎవరెవరు ఉన్నారండి, మెయిన్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మిగతా పేర్లు కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డిపి ఖైతన్, ఎన్ మాధవరావు, కేఎం మున్షి, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్. సో ఇక్కడ ఒక అయ్యంగర్, ఇక్కడ ఒక అయ్యర్. ఓకేనా, అయ్యర్ అండ్ అయ్యంగర్ ఇద్దరు పేర్లు ఉన్నాయి చూడండి, కొద్దిగా సిమిలర్గా, అయ్యంగర్ అయ్యర్. టిటి కృష్ణమాచారి ఫ్రమ్ కాంగ్రెస్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా ఫ్రమ్ ముస్లిం లీగ్. సో ఎగ్జామ్లో ఏంటంటే మనకి డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది ఉంటారు అని చెప్పేసి క్వశ్చన్ కూడా అడిగారండి. డ్రాఫ్టింగ్ కమిటీలో మనకి 7 members ఉంటారు. మరి ఇక్కడ లెక్క చూసుకున్నట్లయితే 8 వస్తుంది ఏంటి మనకి. ఇప్పుడు అంబేద్కర్ గారు అండ్ 7 members ఉన్నారు. మరి అలా ఉండకూడదు కదా అంటే ఎస్, ఇక్కడ డిపి ఖైతన్ అనే ఒక పేరు ఉంది కదండి. డిపి ఖైతన్ అంటే దేబీ ప్రసాద్, మనకి దేవిశ్రీ ప్రసాద్ లాగా దేబీ ప్రసాద్ ఖైతన్ గారు 1948లో చనిపోయారండి. ఆయన్ని రీప్లేస్ చేసి మనకి ఇంకొక పర్సన్ వచ్చారు, దట్ ఈస్ టిటి కృష్ణమాచారి గారు. సో ఈయన్ని తీసేస్తే మనకి కృష్ణమాచారి గారు వచ్చేసినట్టే ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉండేవాళ్ళండి మనకి, బిఎల్ మిట్టర్ అనే ఒక పర్సన్ ఉండేవాళ్ళు. ఆయన యాక్చువల్గా ఇనీషియల్గా మెంబర్ లాగా ఉండేది. ఆయనకి హెల్త్ అంటే హెల్త్ బాగాలేదని చెప్పేసి రిజైన్ చేసేస్తే ఆయన ప్లేస్లో ఎన్ మాధవరావు గారు వచ్చారనమాట. ఓకేనా, క్లారిటీ ఉందా. ఓవరాల్గా 7 members ఉండాలి మనకి. సో ఖైతన్ గారిని తీసేస్తే మనకి 7 members వస్తున్నారు. దీంట్లో ఉన్న మాధవరావు గారు కూడా మనకి బిఎల్ మిట్టర్ గారిని రీప్లేస్ చేసి వచ్చారనమాట. ఓకేనా, ఖైతన్ని రీప్లేస్ చేసింది కృష్ణమాచారి గారు. రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషన్ యొక్క ఎనాక్ట్మెంట్ చూద్దాం మనం. సో ఇప్పుడు మనకి 29th August ఈ డ్రాఫ్టింగ్ కమిటీని అడాప్ట్ చేశారు కదా 1947. సో మనకి 1948, ఓకేనా, 1948 4th November మనకి ఇక్కడ ఏం జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో ఫైనల్ డ్రాఫ్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంబేద్కర్ గారు తీసుకొచ్చేసి ఇదే ఫైనల్ మీరు యాక్సెప్ట్ చేసేయండి అని అనలేరు కదా. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ అదర్ కమిటీస్ అండ్ దీంట్లో వేరే సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. అఫ్ కోర్స్ ఉన్న కమిటీలన్నింటిలో కల్లా డ్రాఫ్టింగ్ కమిటీ ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ డ్రాఫ్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఫైనల్ చేయాలి కదా అందరూ. సో ఆయన ఫైనల్ డ్రాఫ్ట్ని ప్రవేశపెట్టారు 4th November 1948 మన రాజ్యాంగం యొక్క
అన్ని కంట్రీస్ నుంచి తీసుకున్న రాజ్యాంగం యొక్క కాంబినేషన్, ఆ డ్రాఫ్ట్ ఫైనల్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అది సబ్మిట్ చేశారు. ఫస్ట్ రీడింగ్ వచ్చేసి ఈయన 4th నవంబర్ సబ్మిట్ చేస్తే 9th నవంబర్ వరకు, అంటే ఒక 5 రోజులు దాని గురించి చర్చలు జరిగినాయి అనమాట. 5 days రీడింగ్ చేశారు. సెకండ్ రీడింగ్ ఆల్మోస్ట్ మనకు ఒక 1 year దాకా నడిచింది చూడండి. 15th నవంబర్ 1948 నుంచి 17th అక్టోబర్ 1949 వరకు కూడా ఆ డ్రాఫ్ట్ని వాళ్ళు చదివారు, ఎవరు మిగతా వాళ్ళందరూ కూడా. థర్డ్ రీడింగ్ వచ్చేసి మనకి 14th నవంబర్ 1949 నుంచి అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ ఇంకా వాళ్ళు ఓకే చేసేసుకున్నారు అనమాట. ఓకే చేసేసుకొని దీన్ని ఈ మోషన్ పాస్ చేశారు. మోషన్ ఆన్ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ యాజ్ పాస్డ్ ఆన్ 26th నవంబర్ 1949, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ 26th నవంబర్ 1949 మన ప్రియంబుల్ మీద కూడా రాసి ఉంటుంది చూడండి. ఆన్ దిస్ 26th నవంబర్ 1949 we hereby adopt, enact and give ourselves this constitution అని చెప్పేసి ఉంటుంది కదా. ఇది మనకి కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యి 26 జనవరి 1950 మనం ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అనమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ ఈ డేట్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చెప్తాను, చూద్దాం రండి. సో దీనికి అప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా అసెంట్ ఇచ్చారు, అంటే ఆమోదం తెలిపారు. అండ్ మెంబర్స్ కూడా అప్పుడు 299 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయితే, దాంట్లో 284 మెంబర్స్ దీనికి సంతకం పెట్టారనమాట, ఆమోదం తెలిపారు. రైట్. సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆన్ 26 నవంబర్ 1949. అప్పుడు అడాప్ట్ చేసుకున్నప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి మనకు ఉన్న రాజ్యాంగం మొత్తంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఆర్టికల్ 2 ఏం చెప్తుంది, ఆర్టికల్ 3 అలా మనం చదువుకున్నాం కదా. అలా ఓవరాల్గా 395 ఆర్టికల్స్ని 22 పార్ట్స్ కింద డివైడ్ చేసి 8 షెడ్యూల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట దాంట్లో. బట్ ఇది 4th వచ్చింది 26 Jan 1950 నుంచి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ అబౌట్ 470+ ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి మనకి. అండ్ Dr. B.R. Ambedkar is recognized as the father of Constitution of India and chief architect of Constitution of India. ఓకేనా, అది ఆయనకి ఇచ్చిన గవర్నమెంట్ బిరుదులు అని చెప్పుకోవచ్చు. సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఏనుగు అంటే మన రాజ్యాంగం అంతా స్టాండర్డ్గా ఉందని చెప్పేసి అర్థం అనమాట. మన ఎలిఫెంట్ని సీల్ లాగా వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు. మనకి స్టార్టింగ్ ఒక పేరు విన్నాం, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎంఎన్ రాయ్ అనే పర్సన్, మానవేంద్రనాథ్ రాయ్ అనే పర్సన్ మనకి కాన్స్టిట్యూషన్, మనకి స్టార్టింగ్లో చెప్పుకున్నాం మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకు కావాలి మన రాజ్యాంగం తయారు చేసుకోవడానికి అని చెప్పేసి. ఎంఎన్ రాయ్ గారు వేరు, బిఎన్ రావు గారు వేరు. ఓకేనా. సో బిఎన్ రావు గారు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదా లీగల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో దీని నుంచి కూడా క్వశ్చన్ అడిగారు. ఓకేనా. హెచ్విఆర్ అయ్యంగర్ గారేమో సెక్రటరీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఎస్ఎన్ ముఖర్జీ గారు వచ్చేసి చీఫ్ డ్రాఫ్ట్మెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అండ్ మన క్యాలిగ్రాఫర్ వచ్చేసి మనకి ఇక్కడ, క్యాలిగ్రాఫర్ అంటే ఏంటి, చేతితో రాసిన వాళ్ళు. ఒరిజినల్గా ఇది కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారండి. ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్ ఎవరు హ్యాండ్ రిటర్న్ అంటే ఎవరు రాశారు చేత్తో అంటే ప్రేమ్ బెహారీ నరైన్ రైజ్దా అనే పర్సన్ క్యాలిగ్రాఫర్. ఇక్కడ కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. ఓకే, క్యాలిగ్రాఫర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనమాట. ఓకేనా. ఈయన ఒక ఫ్లోయింగ్ ఇటాలిక్ స్టైల్లో రాసుకుంటూ వెళ్ళిపోయారు ఈయన. రైట్. ఓకే, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, who was the provisional president of the constituent assembly before Rajendra Prasad took over? చూడండి, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ 2024లో అడిగిన క్వశ్చన్ ఇది. మనం ఏం చెప్పుకున్నామండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మనకి ఫామ్ అయిన తర్వాత ఉన్న మెంబర్స్ అందరిలో కూడా ఒక పెద్ద మనిషిని ఎన్నుకున్నారని చెప్పేసి అనుకున్నాం. ఆ పెద్ద మనిషే డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు. ఓకేనా. ఈయన టెంపరీ ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు లేదా ప్రొవిజనల్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారు. దీని తర్వాత పర్మనెంట్ ప్రెసిడెంట్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేశారు. అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇద్దరు చేశారు, ఇద్దరిని, వైస్ ప్రెసిడెంట్ 1 అండ్ వైస్ ప్రెసిడెంట్ 2. ఓకేనా. ఈ కాన్సెప్ట్ ఒకసారి నేను మీకు మళ్ళీ చూపిస్తాను, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎస్, ఇక్కడ చూడండి,
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ మనకి 9th డిసెంబర్ 1946న కలిశారు. అప్పుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు ఓల్డెస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన టెంపరరీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 11th డిసెంబర్న మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని పర్మనెంట్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత 25th జాన్ 1947 హెచ్సి ముఖర్జీ గారిని ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు అండ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్గా విటి కృష్ణమాచారి గారిని ఎన్నుకున్నారు. ఓకేనా, 16th జూలై. రైట్, కన్ఫ్యూజన్ పోయింది అనుకుంటున్నాను నేను. ట్రై చేయండి ఇది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నేను చెప్పే ఆన్సర్ వరకు వెయిట్ చేయకోకుండా మీరు కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1కి మీకు ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ నెంబర్ 2కి మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ద కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 26th November ఎవ్రీ ఇయర్ టు ప్రమోట్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అమాంగ్ ద సిటిజన్స్. ఇది మనం ఎప్పటి నుంచి చెప్పుకున్నామండి, 2015 నుంచి మనము కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పాం కదండి. ఎక్కడ ప్రియంబుల్ వచ్చినప్పుడే చెప్పాం. ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఇక్కడ చెప్పాను చూడండి, 26 November కాన్స్టిట్యూషన్ డే ఆర్ సంవిధాన్ దివస్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19th November 2015 నుంచి డిసైడ్ చేసింది అని ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. రైట్, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇది చూడండి, ఆన్ 26th November 1949 ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా సెటప్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 26 November 1949కి ఎవరికైనా బుద్ధున్న వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు ఏమని, మన కాన్స్టిట్యూషన్ అప్పటికి తయారైపోయిందని చెప్పేసి. సో డ్రాఫ్టింగ్ కమిటీ మనం ఇక్కడ, అందుకే నేను మరీ చెప్పాను ఇక్కడ 29th August 1947కి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు ఈ డ్రాఫ్టింగ్ కమిటీని అడాప్ట్ చేసుకున్నారని చెప్పేసి. సో ఈ ఆప్షన్, ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. నేను అందుకే చెప్పి ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఓకేనా, అండ్ స్టేట్మెంట్ 2 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు స్టేట్మెంట్ 1కి. సో అందుకే మనకి ఇక్కడ ఆప్షన్ సిని అనుకున్నాం. రైట్, థర్డ్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ట్రై చేయండి, అది ఆల్రెడీ ఇక్కడే చెప్పుకున్నాం కదండి మనం. బిఎన్ రావ్. ఓకేనా, నాట్ ఎంఎన్ రాయ్, బిఎన్ రావ్ అని చెప్పుకున్నాం. ఓకేనా, బిఎన్ రావ్ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ వేరేలా కూడా అడగచ్చండి, లీగల్ అడ్వైజర్ అని కూడా అడగచ్చు, మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ చూడండి, హూ ఫస్ట్ గేవ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. మనం చూసాము అదే. ఫర్ ఎగ్జాంపుల్ సిజి రాయ్, ఎంఎన్ రాయ్, పిఎన్ రావ్ అని కూడా ఇక్కడ నేను ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా. సో ఇలాంటి కన్ఫ్యూజన్ పేర్లు ఇస్తారు కాబట్టి ఎంఎన్ రాయ్, హీ వాజ్ ద పైనీర్ ఆఫ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అండ్ ఇతనే సజెస్ట్ చేశారు అనమాట ఫస్ట్ మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలని చెప్పేసి. ఎగ్జామ్లో అందరూ ఏం చేస్తారు, ఓకే మన రాజ్యాంగం అన్నారు కాబట్టి రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారే అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అక్కడ పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. రైట్, సో అది. సో ఇది 4th క్వశ్చన్ ట్రై చేశారు అనుకుంటున్నాను. దిస్ ఇస్ 5th క్వశ్చన్ ట్రై చేయండి మా అందరు. హూ డిస్క్రైబ్డ్ ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ as ద పొలిటికల్ హోరోస్కోప్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒకటి చెప్తానండి నేను. ఓకేనా, మనం స్టార్టింగ్ ప్రియంబుల్ అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు హోరోస్కోప్ అంటే ఏంటి, మనం జాతకం కదా, జాతకాలు ఎవరు చెప్పించుకుంటారు, మనుషులు చెప్పించుకుంటారు. సో మనిషి అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కేఎం మున్షి ఆర్ కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షి ఆయన యొక్క ఫుల్ నేమ్ అనమాట. సో హోరోస్కోప్ అని రాగానే ఓకే జాతకాలు ఎవరు చెప్పించుకుంటారు, మనుషులు. ఇక్కడ మనిషి అని ఆల్రెడీ ఉంది కాకపోతే మున్షి అని ఉంది అంత. అండ్ ఇంకోటి కూడా ఎన్ఏ పాల్కీవాలా, ఈయన ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. ప్రియంబుల్ ఇస్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ప్రియంబుల్లో మనం కొన్ని డిస్కస్ చేసుకున్నాం కదండి. ఓకే సరే, దీని గురించి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి, అందుకే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశానులేండి, డోంట్ వరీ. ఓకే, ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ప్రియంబుల్ని మనకి ఐడెంటిటీ కార్డ్ అని ఎవరు అన్నారని చెప్పేసి అంటే ఎన్ఏ పాల్కీవాలా. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి ప్రియంబుల్లో, మనకు కొత్త ఏం కాదు. బట్ ఒకసారి చూపిస్తాను చూడండి.
ఎన్ఏ పాల్కీవాలా. ఓకేనా? దీనికి ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? పాల్కీవాలా. సరే. కేఎం మున్షి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా! పొలిటికల్ హోరోస్కోప్ అని చెప్పేసి అన్నారు. పాల్కీవాలా ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. సో, దీన్ని మీరు సరే కొద్దిగా కామెడీలాగా తీసుకోవాలనుకుంటే తెలుగులో ఒక పదం ఉంటది. పాకీ అని చెప్పేసి. పాకీవాలా అంటారు. అరే! పాకీ అంటే పాకీ పని చేసేవాళ్ళంటే ఊడ్చేవాళ్ళని చెప్పేసి మనం చిన్నప్పుడు వినేవాళ్ళం అండి. మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు. ఆ పాకీ వాళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ కార్డ్ ఉంటదనమాట. సో, అలా అయినా గుర్తుపెట్టుకోండి. అయినా చండాలంగా ఉంది. బట్ గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒకటి మనకు ఉండాలన్నమాట. రైట్? రైట్. ఇక్కడ చూడండి. ద ఒరిజినల్ డాక్యుమెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ హ్యాండ్ రిటన్ బై ఇందాకే చెప్పుకున్నాం కదండి. ప్రేమ్ బెహారీ నరైన్ రైజ్దా. ఓకేనా? ఇతను ఒరిజినల్ డాక్యుమెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని హ్యాండ్ రిటన్ చేత్తో రాసిన పర్సన్ అనమాట. ట్రై చేయండి. ఇవన్నీ కూడా ట్రై చేయండి అమ్మా మీరు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్స్. ఇక్కడ ఇది సిక్స్త్ క్వశ్చన్ అని పెట్టుకోండి. ఇది సెవెంత్ క్వశ్చన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి 26 నవంబర్ 1949. ఓకేనా? ఇప్పుడు ఫోర్స్లోకి వచ్చింది. సో అది కూడా ఇచ్చారు చూడండి. 26 Jan 1950 కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆర్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ట్రై చేయండి. చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరమ్మా ఇక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద చైర్మన్ అంటే కంప్లీట్ మన రాజ్యాంగాన్ని అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క చైర్మన్ ఎవరండి మనకి ఇక్కడ? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనమాట. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనము సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. ఒకటే అండి, నాకు మీ నుంచి మోటివేషన్ ఏంటి అంటే నాకు డైలీ వీడియోలు చేయడానికి కూడా టైం దొరకచ్చు. కాకపోతే మీ మోటివేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియోస్ బాగా ఎక్కువ మంది చూస్తున్నారు అనుకోండి, నాకు కూడా చెప్పే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? అరే పిల్లలు నా మీద ఇంతమంది డిపెండ్ అయ్యారని చెప్పేసి ఏదో వీడియో చేస్తే ఒక 100 మంది 200 మంది చూస్తే ఇంత మంచి కంటెంట్ ఎవరు ఇవ్వరండి బయట. ఓకేనా? మీరు చూసిన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఓకేనా? సో దట్ నాకు ఎంతమంది జెన్యున్గా ఇష్టపడ్డారనేది నాకు తెలియడానికి. ఓకేనా? మీరు అందరు ఫోన్లు చేసి చెప్పలేరు కదా. అందుకే లైక్ కొట్టి కింద కమెంట్ పెట్టండి. జెన్యున్గా మీకు మంచిగా అనిపిస్తే కమెంట్ పెట్టండి. ఇంకేదన్నా మీకు ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా కింద కమెంట్ పెట్టండి. రైట్? సో విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.